ఈ రోజు నుంచి నీకు నాకు మాటలు లేవు. పెళ్ళాం అలిగి వెళ్ళిపోతే పట్టించుకొని మొగుడే కాదు. నీ మీద నాకు కోపం చల్లారదు. ఒకే ఇంట్లో ఉండే శత్రువులం మనం. నేను నా బిడ్డటైనా దూరంగా వెళ్ళిపోతాం. మమ్మల్ని వదిలేయండి. జీవితంలో మీ కంటికి కనిపించు బాబు. దూరంగా వెళ్ళిపోయి వాడిని పెంచి పెద్దవాడిని చేసి చంపడానికి తీసుకొస్తావా? దీనికి కూడా ఇంకో గొయ్యి తీయాలేమో తమ్మా. అవసరమైతే తప్పదు కదక్కా. టైం వేస్ట్ చేయకమ్మా, త్వరగా పని కాని. అక్కా, ఈ గుంతచాలు వాడిని తీసురా. ఉదయం అది లేచేసరికి కొడుకు కనిపించకూడదు, సజీవ సమాధి ఉండాలి. ఇది బోరు నేడవాలి. అది చూసి నేను సంతోషించాలి. తీసురాక. కస్తూరి, 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 కాఫీ లేదు, టిఫిన్ లేదు, కనీసం లంచ్ బాక్స్ అయినా పెట్టావా? నా మీద ఎంత కోపం ఉంటే మాత్రం మరీ ఇలానా చేసేది? జరిగింది ఏదో జరిగిపోయింది, క్షమించి కస్తూరి. నువ్వు ఇలా ఉంటే నాకు చాలా బాధగా ఉంది. నువ్వు క్షమించని ఒక్క మాట అంటే కరిగిపోవడానికి నేనేం కొవ్వొత్తుని కాను, ఐస్ ముక్కను అంతకంటే కాను. నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. సిగ్గు లేకుండా ఎందుకు మాట్లాడుతున్నావు? పెట్టే ఫోను. ఎన్ని రోజులు ఇలా మాట్లాడకుండా ఉంటా కస్తూరి? చచ్చేదాకా ఇలాగే ఉంటాను. నీతో మాట్లాడకపోతే నాకొచ్చే నష్టమేం లేదు. నీకు నాకు రామ్ రామ్ అంతే. ఇంకోసారి మాట్లాడవంటే మర్యాదగా ఉండదు. సార్, పాదు ఎప్పుడొచ్చావు? ఏదో కొత్త స్కీమ్ నడుస్తున్నప్పుడు వచ్చాను. ఏ ఇంట్లో చూసుండావు కదా? అవును సార్. ఇలాంటి మనిషిని కూడా ఎక్కడ చూసుండవులే. సరే, నాకు టైం అవుతుంది, నేను ఆఫీస్కి బయలుదేరతా. ఆఫీస్కి వెళ్తావో, ఏట్లోకి వెళ్తావో, బార్లో కూర్చుని తాగి పడిపోతావో అసలు నాకు అనవసరం. ఇంట్లో కూరగాయలేం లేవు, వచ్చేటప్పుడు తీసుకొచ్చి తగలడు. చిక్క నీ ఒక్కదానికేనా? నాకు ఉంది. ఇప్పుడు చూడు. ఈ రోజు నాకు ఆఫీస్ నుంచి రావడానికి లేట్ అవుతుంది, నువ్వెళ్ళి తెచ్చుకో. నాకేం అవసరం, నేను తీసుకురాను. మీకు కావాలంటే తెచ్చుకోండి, లేకపోతే మానేయండి. చెప్పారు కదా తీసుకొస్తాం, తీసుకురాక చస్తామా? హలో, తమరేం అంత విసుక్కోనక్కర్లేదు. ఇంటి గురించి తమరికొక బాధ్యత ఏడ్చి చచ్చింది కదా, ఆ బాధ్యతతో తీసుకురండి. ఇంట్లో నేను ఒక్కదాన్నే కూర్చుని తినడం లేదు, అర్థమైందా? అర్థమైంది మహాతల్లి, ఇంక నేను బయలుదేరతా. అసలు ఈ పిల్లి ఎవడ కనిపెట్టాడు కానీ వాడిని పట్టుకుని తన్నాలి. ఈ బుద్ధి పెళ్లికి ముందు ఉండాలి. ఎగేసుకుని చేసుకోవడం ఎందుకు, ఇప్పుడు బాధపడ్డం ఎందుకు? ఇలా జరుగుతుందని తెలియక చేసుకున్నావులే. అవును మరి, అక్కడికి మరి తమరేదో మైసూరు మహారాజాని రాజభోగం జరిగిపోతుంది. పొద్దు పొద్దున్నే బెదవగల చచ్చా చిచి. వాణ్ణి
నిన్ను మర్చిపోయేలా చేయాల్సింది నువ్వే. కొంగు పట్టి కొడుకు ప్రాణాలు అడుగుతున్నాను, ఇస్తావా అమ్మా? లహరి, ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తున్నావేంటి? మాట్లాడవేంటి? ఏమైంది? ఎందుకు డల్గా ఉన్నావు? వాట్ హ్యాపెన్ లహరి? మీ వదిన కూడా వచ్చేసారు కదా, మీ అన్నయ్యని మా అమ్మతో మాట్లాడమని చెప్పు. తొందరలోనే పెళ్లి ఏర్పాట్లు చేసుకుందాం. పెళ్ళా? ఎవరికి? మనకే. జోక్ చేస్తున్నావా? నేను కాదు, నువ్వు చేస్తున్నావు. నువ్వు నాకు ఏమవుతావని నీతో జోక్ చేయడానికి? పర్మిషన్ లేకుండా పరే వాళ్ళ ఇంటికి రావటమే తప్పనుకుంటే ఒక అమ్మాయి బెడ్రూమ్లోనికి రావటం ఇంకా పెద్ద తప్పు. బయటికెళ్ళు. ఏంటలా చూస్తున్నావు? బయటికెళ్ళు. ఏమైంది నీకు? ఎందుకులా మాట్లాడుతున్నావు? ఏమవుతుంది? నాకేం కాలేదు. ఏమైంది పిచ్చి పిల్లకి? పార్థతో అలా మాట్లాడుతుందేంటి? ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయితే మనం పెళ్ళి అనుకున్నాం కదా. మళ్ళీ మళ్ళీ అదే అంటున్నావు. పెళ్ళేంటి? ప్రేమించుకున్నాం కాబట్టి. ప్రేమ? ప్రేమేంటి? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావేంటి? కలిసి తిరిగినంత మాత్రాన, చనువుగా ఉన్నంత మాత్రాన ప్రేమించుకున్నట్ట? ఆ మాత్రం దానికి ప్రేమ అని పేరు పెట్టుకుంటారా? మీ మగాళ్ళు ఇంక మారురా? నేను ప్రేమిస్తున్నానని ఏ రోజైనా నా అంతటి నేను చెప్పానా? నీకు నువ్వు ఊహించుకుంటా ఎలా? ఎప్పుడైతే పెళ్ళి ఆగిపోయిందో అప్పుడే మన మధ్య ఉన్న బంధం తెగిపోయింది. మళ్ళీ నీతో తాళి కట్టించుకుంటానని, నీతో 7 అడుగులు నడుస్తానని, నీకు భార్యనవుతానని, మీ ఇంటి కోడలనవుతానని ఎలా అనుకున్నావు? అలా ఎప్పటికీ జరగదు. వద్దులహరి, అలా మాట్లాడుకు. నేను భరించలేను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావో లేదో నీ మనసును అడుగు, చెప్తుంది. అనవసరంగా ఏదేదో ఊహించుకోవద్దు. ఇంకెప్పుడు ఈ వంకతో మా ఇంటికి రావద్దు. ఉన్నట్టుండి ఏమైంది నీకు? ఐఎమ్ ఆల్ రైట్. నాకేం కాలేదు, నీకే ఏదో అయింది. నన్ను డిస్టర్బ్ చేయొద్దు, వెళ్ళిపో. ఇంత కఠినంగా ఎలా మాట్లాడుతున్నావు లహరి? ఇంకొక క్షణం కూడా నా కంటి ముందు కనిపించొద్దు. దయచేసి వెళ్ళిపో. ప్లీజ్. నీ ఉనికిని కూడా నేను భరించలేకపోతున్నాను. నీ మనసును ఎవరో మార్చేశారు. ఒకరు మార్చేస్తే మారిపోయే మనసు కాదు నాది. ప్లీజ్.
పార్థు పార్థు ఒక్క నిమిషం ఆగు. ఎందుకు ఇలా మాట్లాడిందో నేను కనుక్కుంటాను. పార్థు ఏమైంది పిల్ల నీకు? పార్థుతో అలా ఎందుకు మాట్లాడావు? పాపం ఆ పిల్లాడి మనసుని ఎంత బాధ పెట్టావో తెలుసా? బాధ పెట్టాలని అలా మాట్లాడాను. చూడు లహరి, గతంలో ఏం జరిగిందో అదంతా మర్చిపో. నిన్న మొన్నటి వరకు నేను కూడా నిన్న అమెరికా పంపించేయాలి, ఈ పెళ్లి జరగకూడదనే ఆలోచించాను. కానీ ఎప్పుడైతే మీ అన్నయ్యని విడిచిపెట్టి ఒక వారం రోజులు దూరంగా ఉన్నానో అప్పుడు నాకు బంధాల విలువ, భర్త విలువ, కుటుంబం విలువ తెలిసింది. డబ్బు కంటే ప్రేమ విలువైందని తెలుసుకున్నాను. అలాంటి ప్రేమను ఎందుకు దూరం చేసుకుంటున్నావు? ఇప్పుడు మీ ప్రేమకు గాని మీ పెళ్లికి గాని నేను కూడా అడ్డు రాను. అప్పుడేదో పంతంతో తెలివి తక్కువతనంతో చేశాను. ఇప్పుడు మీ ఇద్దరిని విడగొట్టాలనే ఆలోచన నా మనసులో లేదు, నా మైండ్లోనూ లేదు. నువ్వు అమెరికా వెళ్ళొద్దు, నాకు డాలర్లు పంపించొద్దు. పార్థుని పెళ్లి చేసుకుని హాయిగా ఉండు. నా మాట విను, పెళ్లి పార్థుని పిలు. వద్దుదినా. పార్థు అంటే నీకు ఇష్టమే కదా. సడన్ గా నీలో ఇంత మార్పు ఎందుకు వచ్చింది? అసలేం జరిగింది చెప్పు. ఏం కాలేదు వదినా. అలాంటప్పుడు ఈ నిర్ణయం ఏంటి? నేను మీ అన్నయ్య విడిపోకూడదని నాతో ఎన్నో మాటలు చెప్పి మరి నువ్విలా చేస్తున్నావేంటి? నిన్ను నువ్వెందుకు మోసం చేసుకుంటున్నావు? అసలు ఈ నిర్ణయం ఏంటి? కొన్నిసార్లు ఇలాంటి నిర్ణయాలు తీసుకోక తప్పదొదినా. నా తలరా తింతే. ఏం జరిగినా మన మంచికే. ఏమైంది పిల్లకి? ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది? వాడు వీడు ఎవడెవడో వీడిని దూరం చేయాలని ప్రయత్నించారు. నేను తప్ప. అక్క, ఈ గుంత చాలు, వాడిని తీసురా. బాబు బాబు చంపేశా. హాయ్, గుడ్ మార్నింగ్. దీనికి బ్యాడ్ మార్నింగ్ ఏరా? రాత్రి జరిగింది గుర్తులేదా? మర్చిపోయావా అప్పుడే? రాత్రి పని పరిపూర్ణమైంది శ్వేత. నీ గారాల పుత్రుని పూజ చేశాం.
ఇక నాకే గండమూ ఉండదు. ఏంటలా చూస్తున్నావు? నా మాట మీద నమ్మకం లేకపోతే పోయి తవ్వి చూసుకో. బాబు నా బాబు 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 నా బాబు నా బాబు 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 నా బాబు నన్యంగా పుట్టను పట్టుకున్నారు. వాళ్ళు నాశనం అయిపోతారు. వాళ్ళు నీచమైన చావు చేస్తారు. నా ప్రాణం ఇచ్చేనా నిన్ను కాపాడుకోవాలనుకున్నాను, కానీ కాపాడుకోలేకపోయాను. నీకప్పుడు నిండు నూరేళ్ళు నిండిపోయాయా బాబు. నువ్వు లేకుండా నేను బతకలేను, నేను బతకలేను, బతకలేను. నీకేం కాదు నాన్న, నీకేం కాదు. బాబు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోవద్దు నాన్న. అయ్యో అయ్యో నా బిడ్డ నాకు కాకుండా చేశారే. నా బిడ్డ ఊసురు తీసుకున్నారే. ఇంతటి ఘోరం చేయడానికి వాళ్ళకి చేతులు ఎలా వచ్చాయి భగవంతుడా. లోకం తెలియని పసివాణ్ణి ఇలా చేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకున్నావు తండ్రి. బాబా నా బాబా బాబు 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 బుల్లి సమాధిని చూసి నీ బిడ్డ సజీవ సమాధి అయిపోయాడు అనుకుని గుండెలు బాదుకునేలా ఏడ్చావా డార్లింగ్? చేసేద్దాం అనుకున్నావే, కానీ అప్పటికి నువ్వు స్పృహలో లేవు. నువ్వు చూడకుండా సమాధి చేయడం ఏం బాగుంటుందని పోస్ట్పోన్ చేశాం. కన్నబిడ్డ కళ్ళ ముందు గిలగిలా కొట్టుకుంటుంటే, కన్నతల్లి తట్టుకోలేక నెత్తి నోరు కొట్టుకుంటుంటే అది చూడడానికి చాలా బాగుంటుంది కదా. ఆ మజా మిస్ అయిపోతున్నానని ఫీల్ కలిగింది, అందుకే వదిలేశా. మా అప్ప చావును చూసావు, సిద్ధప్ప చావును చూసావు, మరి నీ బిడ్డ చావును చూడకపోతే ఎలా? సిద్ధంగా ఉండు బాబు. నా బాబుకి ఏం కాదు, నా బాబుకి ఏం కాదు. నేను కాపాడుకుంటాను నాన్న, కాపాడుకుంటాను.
కాపాడుకుంటాను. ఆ శ్వేతకైతే ఏదో ఒక అబద్ధం చెప్పి కవర్ చేశాం కానీ చేతుకున్న ఈ గాయాన్ని, కళ్ళ ముందు నా గండాన్ని చూస్తుంటే భయమేస్తుందక్క. నీకేం కాదు నాన్న, భయపడకు, నేనున్నాను కదా, నీకేం కాదు, నీకేం కాదు. ఈ గండ నుంచి నన్ను బయటపడేసేవాడు ఒకడు వస్తాడని చెప్పావు కదా, ఎక్కడున్నాడు అక్క వాడు? ఎలాంటి గండాన్నైనా తరిమి కొట్టగల సమర్థుడు వాడు. ఏం జరుగుతుంది కాపాలిక? ఎవడు కాపాలిక వాడు? ఎన్ని ప్రయత్నాలు చేసినా వాడిని దూరం చేసుకోలేకపోతాం, ఎందుకు? జై కాళికా.